ఆలయాన్ని అక్కన మాదనలు నిర్మించి విభూతి ధారణం చేసి భూతిరైశ్వర్యం చక్కగా పాడుతున్నారు. మనవాడు ఒళ్ళు తెలియకుండా గుళ్ళోకి పోయినాడు. శివుడు తాండవము సలిపెను నిత్యము, శివుడు తాండవము సలిపెను నిత్యము, శివుడు తాండవము సలిపెను నిత్యము, అవిరళముగా జగదాంబముండగ శివుడు తాండవా మాడిన. అలే శివుడు తాండవము సలిపెను నిత్యము, శివుడు తాండవము సలిపెను నిత్యము, అవిరళముగా జగదాంబముండగ శివుడు. వాణి వీణపై కల్ముగ పలుక, వాణి వీణపై కల్ముగ పలుక, తప్పకుండా బ్రహ్మదేవుడు తలచేయ. సరసగతులను సప్తతాళముల, సరసగతులను సప్తతాళముల, పరము మూటగ ప్రదోష వేళల శివుడు తాండవమాడిన. ధిమి అని తాండవమాడుతూ, ధిమి అని తాండవమాడుతూ, పరమశాస్త్రమున పలికిన వినికుల శివుడు తాండవమాడిన. తాండవమాడెనమ్మ, తాండవమాడెనమ్మ. విరామ సమయంలో రావచ్చు, పర్వాలేదు. మంచి రసస్ఫోరకమైనటువంటి సన్నివేశాల్లో మాత్రం మీకు తెలుసు అవి, అప్పుడు మాత్రం రావచ్చు. బోలో రామచంద్ర భగవాన్కి. చాలు సార్, అరకప్పు కాఫీ ఇచ్చిన వాడికి అడక్కపోయినా వాడి చుట్టూ తిరిగి థ్యాంక్స్ 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 థ్యాంక్స్, వాడు వినకపోయినా థ్యాంక్స్. అరకప్పు కాఫీకి 60 సార్లు వాడు పట్టించుకోకపోయినా థ్యాంక్స్ చెప్తావురా నాయనా. జన్మనిచ్చిన వాడికి జై కొట్టమంటే ఏమిటి లాభం అంటామేమిటి? మీరు కాదు, నేను వేసుకుంటున్న కోసం. సీతామాయికి, పవనసుత హనుమానుకి, ఎవడికి జై కొట్టినా పర్వాలేదు, జై కొట్టకపోయినా పర్వాలేదు, కష్టపడి పనిచేసేవాడికి జై కొడితే ఇంకొంచెం కష్టపడి పనిచేస్తాడు. రామసేవా దురంధరుడు, రామకార్య సేవా దురంధరుడు హనుమ. హే రామ పాదార విందర్చితానంద, హే భక్తలోకైక వీరా. హే రామ పాదార విందర్చితానంద, హే భక్తలోకైక వీరా సుధీరా. సుధాసార సాహిత్య సంగీత శాస్త్ర ప్రవీణ, సదా భక్తి గంభీర మానసి క్రీడా విలాస వికాస ప్రభో సూర్యమిత్ర భర్తృప్రేమ పుత్ర దయాశంత నేత్ర అహింసార గర్వాది భూతావళి ఖడ్గరూప వీరంజనేయ ప్రసన్నంజనేయ ప్రభో దివ్యకాయ నమస్తే 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 నమః. జై ఆంజనేయ వరదగు. కరుణెప్పరెత్తి చూచారు అక్కన మాదనలు. ఏ ఊరివాడో నాయన, మీది ఏ ఊరు రానడిగారు. అంటే భగవన్నామం వింటే, దేవాలయంలోకి వెళితే, యజ్ఞశాలలోకి వెళితే, చక్కని వేద విధులైనటువంటి సద్బ్రాహ్మణులు చక్కగా చేసేటువంటి శృతి పక్వమైనటువంటి ఆ నాదాలు వింటే, మనకు అర్థం తెలియక్కర్లా, వింటే చాలు. మన హృదయంలో దాగి ఉన్నటువంటి చీకట్లను, అజ్ఞానం అనే చీకట్లను తొలగించి విజ్ఞాన భిక్షను పెడతాయి ఆ శృతి. దాని పేరే శృతి. వింటే చాలు, అద్భుతంగా ఎక్కడా వదిలిపెట్టకుండా
ఎక్కడ కాంట్రవర్షన్ లేకుండా, కాంప్రమైజ్ కాకుండా లఘువుగా చేయరు మా పెద్దలందరూ. మన అదృష్టవశాన ఇష్టకామేశ్వరుడు కావాలని పిలిపించుకున్నటువంటి దక్షతతో, శ్రద్ధాభక్తులతో చేయగలిగినటువంటి బ్రాహ్మణ్యం దొరికారు. జై ఇందిరారమణ గోవింద. పరమాత్మ ఈ కార్యక్రమాన్ని సజావుగా ఏ లోటు లేకుండా, ఓ 1,00,000 రూపాయలు మిగిలినాయి సార్, వచ్చే సంవత్సరానికి అకౌంట్ ఓపెన్ అవుతుందన్నమాట బ్రాటోవర్. ఎక్కడ జరిగిన కార్యక్రమాలు డబ్బుండి చేసిన వాళ్ళు చాలా తక్కువ, డబ్బు లేకుండానే ప్రారంభం. ఎంత రావాలో అంత వస్తుంది. ఈశ్వరుడు మళ్ళీ బ్రాటోవర్ కొంత అట్టే పెట్టుకుంటాడు. ఎందుకంటే మళ్ళీ కార్యక్రమానికి ఇంకేం చేయదలుచుకున్నాడు ఆయనకేం తెలుసు, ఆయనకు తెలుసు, మనకు తెలియదు. సరే, అక్కన మాదన్నలు పాత్రత గలవాడికి ఇవ్వాలి, అర్హత గలవాడికి ఇవ్వాలి. వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణుడికి దక్షిణ హస్తంలో మీరు ఇచ్చినటువంటి దక్షిణ కొన్ని రెట్లు మళ్ళీ మీకే వస్తుంది. రైట్. చూసారా, ఎక్కడ చూచినా రామనామం. రండి బాబు, కూర్చోలేను. సందువు బంధువు తిరిగి రాముడు వస్తున్నాడు. సంకీర్తన, నగర సంకీర్తన. ఆ ఈధులు తిరిగి రాముడు వస్తున్నాడు. రామప్రభు యొక్క 2 పాదాలు ధర్మానికి, సత్యానికి సంకేతాలు. ఒరే నాయన, వయసున్న రోజుల్లో నువ్వు గుళ్ళోకి వచ్చావురా, ప్రతి దాని వెనక అంతరార్థం. ఇప్పుడు నువ్వు ముసలాడి అయిపోయావు, నువ్వు గుళ్ళోకి రావాలని బయలుదేరితే గడప తట్టుకొని పడితే, కాళ్ళు విరిగితే చెయ్యటం కష్టం, ఆర్థోపెడిక్ డాక్టర్ని పోషించాలే. కాబట్టి నాయన నువ్వు కొంపలోనే ఉండు, నువ్వు బయటికి రావద్దు, నేనే వస్తానంటట రాముడు. నీ ఇంటి దగ్గరికి వస్తున్నాను నేను. ఏం సంప్రదాయం అండి మన సంప్రదాయం. నగర సంకీర్తనలతో లాభం ఏమిటి అంటే, ముసలి వాళ్ళు మంచంలో నుంచి లేవలేని వాళ్ళు కూడా చక్కగా ప్రభాత సంకీర్తన, నగర సంకీర్తన వెళ్ళి వింటారు. ఇది మన పెద్దలు దీని వెనక స్థాపనలో ఉన్నటువంటి రహస్యం. బజార్లన్నీ రామనామంతో పవిత్రమైతే, రామనామం గనక ఒంటికి, ఇంటికి, ఊరికి పడితే అబద్ధాలు చెప్పేవాళ్ళు తగ్గుతారు. పక్కవాడి కొంపను ఆక్రమించుకుందామనే దుర్బుద్ధి, రావణాసురుడి బుద్ధి తగ్గిపోతుంది, రామరాజ్యం అవుతుంది. మహర్షుల సంకల్పాలు ఇలాగే ఉంటాయి. మనం సంక్షిప్తంగా చెప్పుకుందాం. అయ్యారా, వాళ్ళు అక్కన మాదన్నలు అడగకుండానే ఇతని స్థితి గమనించి, నేలకొండపల్లి వాడు, నాయన మీ ఊరు చాలా గొప్ప ఊరు, చిన్నప్పుడు మీ ఊళ్ళో చదువుకున్నాం, కామమ్మ తల్లి అని ఒక మహాతల్లి అన్నాడు మన రామదాసు. ఆవిడ ప్రతిరోజు మమ్మల్ని పిలిచి మా జోలిలో మధుకరం ఎత్తుకున్నాము, అంత జొన్నన్నం, అంత చింతకాయ పచ్చడి వేసేది నాయన. ఆ అమ్మాయి ఎట్లా ఉందో. వెక్కి వెక్కి ఏడ్చాడు రామదాసు. ఎందుకు ఏడుస్తున్నావురా? ఆమె మా అమ్మ. కానీ ఊళ్ళో కొత్త ప్రదేశంలో కామమ్మ తల్లిని స్మరించారు అంటే ఏ కొడుకు ఏడవడు. సరే నాయన, ఇక కథలు వద్దు కానీ మా ఇంటికి పోదాను రాని అక్కన్న మాదన్నలు దేవాలయంలో భగవద్ దర్శనానికి వెళ్ళిన రామదాసును ఇంటికి తీసుకుని వెళ్ళి ఆనాటి పాలకుడైనటువంటి అబ్దుల్లా కుతుబ్ షాకు చెప్పి ఫస్ట్ క్లాస్ అయిన పోస్ట్ వేయించారు. తహసీల్దార్ ఉద్యోగం, రెవెన్యూ డిపార్ట్మెంట్లో. అయ్యా అవధానుల వారు మధ్యాహ్నం మనతో మాట్లాడిన ఆయన ఉన్నాడా లేడా? వెళ్ళిపోయాడు. పర్వాలేదు, చెప్పుకోవచ్చు. నారాయణమూర్తి గారు మంచి, చాలా మంచి దిట్టమైన విద్య ఉన్నవాడు. నిర్దుష్టంగా, నిర్దాక్షిణ్యంగా, సూటిగా మాట్లాడగలిగిన నేర్పడు. ఏమండి? సరే, భగవంతుడిని తిట్టాలి, తిడితేనే మన తట్టు చూస్తాడు. దాంట్లో మంచి సాధన చేశాడు.
రాజా రామచంద్ర భగవానికి కడుపు పడితే ఆయన తిట్టకపోతే ఎవరిని తిడతావు, ఇంకోటి తిరిగితే కొడతాడు దవడపళ్ళు ఊడింది. వాడిని తిడితే మెదలకుండా తిట్లు తిని 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 రాయైపోయినాడు ఆయన. మహానుభావుడు అన్నాడు, భగవంతుణ్ణి నిందించి 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 దేవుణ్ణి నిందించి తిట్టి తిట్టి మనిషి అలసిపోయాడు. మనిషిని సృష్టించి భగవంతుడు మోసపోయాడు. మనిషిని సృజించి దేవుడు మోసపోయాడు. దేవుణ్ణి తిట్టి తిట్టి మనిషి అలసిపోయాడు. అద్భుతమైనటువంటి ఒక చిన్న మాట మీకు అందించి తహసీల్దార్ ఉద్యోగం వేయించారు. రామా, ఎంత మంచి పని చేసావురా, ఈ జారుడు పొట్ట నిండటం కోసం నాకు తహసీల్దార్ ఉద్యోగం ఇచ్చావా? ఏనాడైనా ఊహించావా? కనీసం చిన్న బంట్రోత ఉద్యోగం కూడా లేదే, నాకు వస్తుంది అనుకోలేదే. నీ దయ ఎంత గొప్పది అనుకున్నాడు. అందుట్లో పాల్వంచ పరగణ వెక్కి వెక్కి ఏడ్చాడు రామదాసు. పాల్వంచ పరగణ అంటే భద్రాచలం గుర్తొచ్చింది, బ్రహ్మాండ పురాణం గుర్తొచ్చింది, చిన్నప్పుడు తాను చదువుకున్న భద్రుణ్ణి ఎలా అనుగ్రహించాడో ప్రభువు గుర్తొచ్చింది. విష్ణుమూర్తి ఆ గుట్ట మీదకి వచ్చున్నాడు రాముడి రూపంలో. తమ్మల దమ్మక్క పెట్టిన తాటిపండు గుర్తొచ్చింది నైవేద్యం. తక్కువేమి మనకు రాముడు ఒక్కడు వరకు, ప్రక్కతోడుగా భగవంతుడు ఇక చక్రధారిని చెంతని ఉండగా. సురల కొరకు మందరగిరి మోసిన కూర్మవతారుని కృపమనకుండగా. అలాగే దశగ్రీవుమును ఖండించిన ఆ దశరథ రాముని దయమనకుండగా. తక్కువేమి మనకు పాడుకుంటూ బయలుదేరాడు. భగవంతుడిని నమ్మి చెడిపోయిన వాడు లేడు, మిగతా వాడిని నమ్ముకొని బాగుపడ్డవాడు లేడు. నమ్మవలసిన వాడిని నమ్మడు మనిషి, నమ్మకూడని వాడిని నమ్ముతాడు. ఎస్బీఐలో వేసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 1,00,000 చేస్తే 6,000 వచ్చేది. మన ఊళ్ళో 5 రూపాయలు వడ్డీ ఇస్తానంటున్నాడు మహానుభావుడు. మొదట్లో ఇస్తాడు, 10,000 తీసుకుంటాడు, 15 రోజులకి ఇస్తానని 10 రోజులకే ఇస్తాడు. 2 రూపాయల వడ్డీకి తీసుకొని వడ్డీ పువ్వుల్లో పెట్టిస్తాడు. తర్వాత 20,000 తీసుకుంటాడు, 20,000 5 రూపాయల వడ్డీ అని రుచి చూపిస్తాడు. నెలకి ఇస్తానంటాడు, 25 రోజులకి ఇస్తాడు. వీడు వడ్డీ రుచి పొడిగాడు, 1,00,000 రూపాయలు ఇస్తాడు. తర్వాత బోర్డు తిప్పేస్తాడు జంప్. ఇక అప్పటి నుంచి స్విచ్ ఆఫ్ చేస్తాడు. వీడికి బీపీ పెరగటం, గుండెపోటు రావటం, వాడు దొరకడు. ఇవి మనకు తెలిసిన సత్యాలు. భగవంతుడిని నమ్మి చెడినవాడు లేడు, నమ్మక మోసపోయాడు. చక్కగా పాల్వంచ పరగణకు చేరాడు. భార్యా బిడ్డలను పిలిపించుకున్నాడు. 12 ఏళ్ల శిష్యుడు ఎగ్గొట్టారు జనం. మనకంటే తెలివి కలవాడు. ఎగ్గొట్టడం అలవాటు అవుతే మనిషి బాగా తిన్నవాడిని కొంచెం జరగరా అంటే, నీకు అవసరమైతే నువ్వు జరుపుకో, నాకు ఓపిక లేదంటాడు. 12 ఏళ్ల శిష్యులు వసూలు చేశాడు రామదాస్. అబ్దుల్లా కుతుబ్ షా పాదుషాకు పంపించాడు, గోల్కొండ పాదుషా. విశ్రాంతి సమయంలో కొండ మీదికి వెళ్ళాడు కోదండరాముణ్ణి చూద్దామని. స్వామి ఎంత సుందరంగా ఉంటాడో భద్రగిరినాథుడని వెళితే శివరంజని ఈ పొదరిండ్లు ఛత్రముల ఈ లతనారమణీయ ఘారము ఈ పడిపోయినట్టి గుడియా ఘన మందిర రాయమయ్య సీతాపతికి ఏమి కర్మ, సీతాపతికేమి కర్మ, దాసుడు గోపన చచ్చిపోయనా ఊపిరి పొండెలో నిలచి ఉండ భటిల్ప ఇలాంటి విషాద దృశ్యము రామా. రామా జగదభిరామ పరంధామ సాకేత సార్వభౌమ సకల జీవరాశుల యొక్క కుక్షి భాండంలో పట్టెడు మెతుకులు పెట్టి ఆకలి తీరుస్తావే. పుట్టబోయే బిడ్డ కోసం అమ్మ యొక్క వక్షోజాల్లో
పాలిళ్లలో పాలు పోస్తావి, బండ కింద కప్పకు దోషణ నీళ్లు అందిస్తావి, అడవి పక్షులకు ఆహారం పెడతావి. ప్రతివాడు సుఖంగా ఇల్లు కట్టుకొని భార్యా బిడ్డలతో హాయిగా ఆనందంగా విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉంటే ఎండకు ఎండి వానకు తడిసి చలికి వణికిపోతున్నావా? తమ్మల దమ్మక్క వేయించిన 2 వండలు కూలిపోయాయి, విరిగిపోయాయి, తుమ్మ చెట్లు పెరిగిపోయాయి. నిన్ను కట్టుకొని మా సీతమ్మ తల్లి ఏం సుఖపడింది? వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. రామకృష్ణ పరమహంస అన్నాడు, ఇక్కడ భార్యా బిడ్డల కోసం ఏడుస్తావు, ఆస్తి పాస్తుల కోసం ఏడుస్తావు, కీర్తి ప్రతిష్టల కోసం ఏడుస్తావు. ఓ మనిషి, ఇంతకంటే పెద్ద ఏడుపు ఏడుస్తాడట మనిషి. ఏమది? అవతల వాడు నాకంటే బాగుపడిపోతున్నాడో అని ఏడుస్తాడు. తాను పాడైపోయినా పర్వాలేదు, పక్కవాడు మాత్రం బాగుండకూడదు, పచ్చగా ఉండదు. భగవంతుడి కోసం ఎప్పుడన్నా ఏడ్చేవా అని అడిగాడు రామకృష్ణ పరమహంస. భగవంతుడి కోసం నీవు ఆవేదన పడితే, భగవత్ సేవలో నీ జన్మను ధన్యం చేసుకుంటే నీ వంశం తరిస్తుందిరా నాయన. కన్నీళ్లు తుడుచుకున్నాడు. సీతా భగవతిని చూచి గుండె చెరువైపోయింది. మా అమ్మ ఏనాడు సుఖపడింది ఈ బండరాముణ్ణి కట్టుకొని అని ఏడ్చాడు పాపం. ఇంటికి తిరిగి వచ్చాడు, మీలాంటి మహానుభావులను కలిశాడు. అయ్యా, నా పనైతే నేను ఎవరిని అడగక్కర్లా, తప్పు లేదు, మొహమాటం లేదు, ఇది భగవంతుడి పని. ఇవ్వని వాడిని కూడా వెంటపడి అడగడంలో తప్పు లేదు. అందరి దగ్గరికి వెళ్ళాడు. కొండ మీద కోదండరాముడికి మనం ఉత్సవం చేద్దామన్నారు. నాయన, ఇంతవరకు ఎవడి పొట్టవాడు నింపుకోవటమే ఆలోచనలో ఉన్నాం. తహసీల్దారువి, మహానుభావుడివి, రామభక్తుడివి, ఏం చేయాలి చెప్పు? ఒక్క కార్యకర్త మంచివాడు ఉత్తముడు దొరికితే ఈ సమాజం ఎప్పుడూ వదులుకో. మమ్మల్ని ఏం చేయమంటారని జనం అడిగారు. అలానండి, ఇంటికో పువ్వు, ఈశ్వరుడికో మాల, కొండ మీద కోదండరాముడికి ఉత్సవాలు చేద్దాం. అందరూ సహకరించారు. శ్రీరామనామం మరువం మరువం, శ్రీరామనామం మరువం మరువం, సిద్ధం యమునకు వెరువాం మెరువాం హరిరాం. గోవింద గోవింద గోవింద, శ్రీరామనామం మరువం మరువం, మరువం మరువం, మరువం మరువం. పాడుకుంటూ పడవల మీద వెళుతున్నారు. పల్లెటూరి వాళ్ళు వెళుతున్నారు, తల్లులు వెళుతున్నారు. యజ్ఞం పవిత్రమైన కార్యక్రమం. కొండ మీద అంటే అన్నం లేక ఎవరు వెళ్ళరు, భగవంతుడి ప్రసాదం కోసం వెళ్తారు. చక్కగా బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలు. చలువ పందిళ్ళు వేయించారు, తాటి ఆకు పందిళ్ళు ఇక్కడ వేసినట్టు. ఈ మధ్య ప్రతిదానికి షామియానాలు వేస్తున్నారు. అది పెళ్లి షామియానో తెలియదు, ఇంకో షామియానో తెలియదు. కాబట్టి చలువ పందిళ్ళు వేయటం సంప్రదాయం. తాటి ఆకుల పందిళ్ళు వేస్తే ఇక్కడ శుభప్రదమైనటువంటి కార్యక్రమం, మంగళప్రదమైన కార్యక్రమం అని చెప్పకుండా చెప్పినట్లే. ఎందరెందరో వస్తున్నారు, వేల మంది వస్తున్నారు, పదులు వందలైనారు, వందలు వేలైనారు, వేలు లక్షలైనారు. పర్వాలేదు, రామకార్యం రండి నాయన. మీరందరూ పాల్గొంటే, మీరందరూ రామప్రసాదాన్ని ఆరగిస్తే తెచ్చుకునేది రాముడు, నేను నిమిత్త మాత్రుడు అంటూ వచ్చిన వాళ్ళందరికీ వంటలు చేస్తున్నారు. జై శ్రీమంతుడు.